మనము వచ్చింది ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో మెయిన్గా ఇప్పుడు బూమ్ అవుతున్న మెకానికల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది అండ్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు మెకానికల్ అనేది కూడా ఒక కోర్ కోర్స్. మరి అలాంటి కోర్ కోర్స్కి సంబంధించి ఎంబీఎస్ఆర్ కాలేజ్లో అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, చదువు ఎలా ఉంటుంది, థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్లేస్మెంట్స్, ఇలా అన్ని వాటి గురించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మెకానికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇది మా ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ సిఎన్సి లెత్ మిషన్ ఉంది, తర్వాత సిఎన్సి మిల్లింగ్ మిషన్ అండ్ దిస్ ఈస్ ది రోబోట్. ఓకే. సో ఇక్కడ పిల్లలకి చూపించడం కాదు, వాళ్ళ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు కూడా మేము ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తుంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ 3D ప్రింటర్, 3D ప్రింటర్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా 3D ప్రింటర్ ఉంది. ఇంకొకటి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా ఫస్ట్ ఇయర్లోనే డిజిటల్ ఫ్యాబ్రికేషన్ ల్యాబ్ అని పెట్టేసి 3D ప్రింటింగ్లో సాఫ్ట్వేర్లో వాళ్ళు మోడల్ డెవలప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు అనుకున్న ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు ఫిజికల్గా చూసి ఆనందించే విధంగా కూడా చేసి మేము బయటికి పంపిస్తాం. అంటే ఫస్ట్ ఇయర్స్ నుంచే వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండేలా మనం చూపిస్తాం. ఎస్ అండి, మా దగ్గర ఏ ల్యాబ్ ఉన్నా కానీ పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ను వాళ్ళు వాడే విధంగానే మేము చేస్తాం అనమాట. ఏదో ఫ్యాకల్టీ నిలబడి అలా చెప్పడమే కాదు, వాళ్ళకి చూపించడం కాదు, వాళ్ళకై వాళ్ళు ఓన్గా అన్ని కూడా ఆపరేట్ చేయాలి, మిషన్స్ అన్నింటినీ చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫీల్ కావాలి. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఎంబీఎస్ఆర్ కాలేజ్ చెప్తూ ఉన్నారు, దిస్ ఓకే ఇట్స్ ఫైన్. కాకపోతే ఫైనల్గా ప్రతి ఒక్క పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ అనుకునేది ఏంటంటే ద ప్లేస్మెంట్స్. మరి ప్లేస్మెంట్స్ పరంగా ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి? ఎస్, ప్లేస్మెంట్ పరంగా అండి ఇప్పుడు మనం చూస్తున్నాము మెకానికల్ ఇంజనీర్ డిమాండ్ చాలా ఉంది. తర్వాత ఇండియన్ ఎకానమీ కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద డిపెండ్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు కంపల్సరీ మన ఆర్థిక పరిస్థితి కూడా, దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అనమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 90% మెకానికల్ వాళ్ళదే అనమాట. కాబట్టి రాబోయే కాలంలో చాలా వరకు మెకానికల్ ఇంజనీర్స్కి అయితే జాబ్స్ వస్తాయి. జాబ్స్ రావడమే కాదు, ప్యాకేజ్ హయ్యర్ ప్యాకేజెస్తో కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు ఉన్న ఇయర్కి ఇప్పుడు కూడా మనము తేడా గమనిస్తే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ ఇంకా శాలరీస్ ఎక్కువ ఉండాలి, ప్యాకేజెస్ ఎక్కువ ఉండాలి. ఆ రోజులు కూడా మనకు తొందరలోనే రాబోతుంది. 40 ఏళ్ళకు పైన ముందు స్టార్ట్ అయిన కాలేజీ, ఈ కాలేజీ నుండి చదివిన వాళ్ళు ఈరోజు చాలా హై పొజిషన్స్లో ఉన్నారు. డిఫెన్స్ ల్యాబ్స్లో కానీ, తర్వాత టీచింగ్లో కూడా ఎన్ఐటి వరంగల్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూలో కానీ ప్రొఫెసర్లుగా, రిజిస్ట్రార్లుగా కూడా ఉన్నారు. చాలా ఇండస్ట్రీస్లో ఉన్నారనమాట. అలాగే వివిధ సెక్టార్స్లో, ఈవెన్ బ్యాంక్స్లో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి చదివి బ్యాంకులో జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, టెస్లాలో కూడా పనిచేస్తున్నారు. తర్వాత ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్లో చదివిన పిల్లల్లో 50% మంది విదేశాలకు వెళ్ళిపోయి ఎంఎస్ చేసుకొని అక్కడే స్థిరపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ ఎవరైతే మెకానికల్ చేస్తారో అలాంటి వాళ్ళకి ద బెటర్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని మాత్రం మీ మాటల్లో అర్థమవుతుంది సార్. తప్పకుండా. అండ్ ఫైనల్గా ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి అయితే ఇప్పుడు అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మరి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో, సో ఈ కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే షార్ట్ అండ్ స్వీట్గా మీరు ఏం చెప్తారు? ఎస్ అండి, నేను మొదటే చెప్పిన విధంగా ఈ డిపార్ట్మెంట్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ ఉన్నారు. వెల్ క్వాలిఫైడ్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఆర్ దేర్ విత్ పిహెచ్డి డిగ్రీస్. అది చెప్పాను కదా, 17 మందిలో 13 మంది ఆల్రెడీ డాక్టరేట్స్ అనమాట. 2 పిహెచ్డి సబ్మిట్ చేశారు, ఇంకా 2 పర్సూ చేస్తున్నారు. ఇంకొక 1 ఇయర్ ఆగితే అందరూ కూడా డాక్టరేట్సే ఉన్న ఏకైక డిపార్ట్మెంట్గా మెకానికల్ డిపార్ట్మెంట్ నిలుస్తుందని నేను చెప్పగలను అనమాట. అలా ఒకటి ఫ్యాకల్టీ. తర్వాత రెండవది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉంది. సో అన్ని ల్యాబ్స్లో కూడా సో కాంప్రమైజ్ ఎక్కడా కాకుండా కానీ దాదాపు ₹1 కోటి పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మా మెకానికల్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు ఉందన్నమాట. ఇంకా లేటెస్ట్గా మేము యాడ్ చేస్తూనే పోతున్నాం. మీకు చెప్పాను కదా, ఇప్పుడు డ్రోన్స్ ల్యాబ్ అన్నాము, డ్రోన్స్ యాడ్ చేస్తూనే ఉన్నాము. 3D ప్రింటర్స్ ఇప్పుడు మా దగ్గర ఒక 5 ఉన్నాయి. ఇంకా రాబోయే కాలంలో ఇంకొక 4-5 యాడ్ చేయబోతున్నాము. సో ఈ విధంగా లేటెస్ట్ టెక్నాలజీ ఏమొచ్చినా సరే ఆ ఫీల్డ్లో మేము ల్యాబ్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్స్ కూడా మేము డెవలప్ చేస్తూ పోతున్నాం. కాబట్టి తెలంగాణ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మెకానికల్ ఇంజనీరింగ్కు బెస్ట్ కాలేజీ ఎంబీఎస్ఆర్ అని నేను చెప్పగలను. ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గైస్, మరి చూస్తున్నారు కదా, సో
40+ ఇయర్స్ ఆఫ్ లెగసీ ఉన్న ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ మరి చదవాలంటే నిజంగా గైస్, సో ఇలాంటి ఎక్విప్మెంట్ కానీ వేరే ఏ కాలేజెస్లో లేవు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్.